మన మేనిఫెస్టోలో చంద్రబాబు గారు, నేను, మోదీ గారి, బీజేపీ గారి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన ఈ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. అన్ని చదవటం కష్టం కాబట్టి మన నాయకులు రోజు మీకు వివరిస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యాప్స్లో. ఎవరికైనా ఆరోగ్యం చాలా కీలకమైంది. ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని ఆడపడుచులకి, మహిళలకి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 3,000 రూపాయలు. వైఎస్ జగన్ అడుగుతా ఉన్నారు, వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నారు, మీరు ఎలా సాధిస్తారు ఇవన్నీ, మీరు ఎలా సాధిస్తారు అని మీరు చెప్పండి. 60 రూపాయలు ఉన్న మద్యం 200 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఒక సైడు భారతీయ జనతా పార్టీ డిజిటలైజేషన్ చేస్తా ఉంటే, ఒక్క వైఎస్ జగన్ ఇక్కడ కూర్చొని మొత్తం క్యాష్ ఎకానమీ, అన్ని డబ్బులు ఇస్తే తప్ప మందు అమ్మరు. ఆ మందు కూడా 200 రూపాయలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ డబ్బు ఎటు వెళ్తుంది? మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్తుంది, పెద్దిరెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది, వైఎస్ జగన్ కంపెనీలకు వెళ్తుంది, వైవి సుబ్బారెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది. మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. డబ్బు 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 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 41,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఇసుక మన పంచగ్రామాలు కానీ ఏదైనా సరే, ఈ నేల, ఈ నీరు, ఈ పంచభూతాలు ఎవరి సొంతం? జగన్ సొంతమా? పెద్దిరెడ్డి గారి సొంతమా? అదీప్ రాజ్ సొంతమా? ఎమ్మెల్యే అదీప్ రాజ్ సొంతమా? రాజ్యాంగం లేదా ఇక్కడ? మనకి చట్టాలు లేవా? నువ్వు ఎమ్మెల్యేవి అదీప్ రాజ్, గుర్తుపెట్టుకో. యు ఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే. జస్ట్ ఎమ్మెల్యే నువ్వు గుర్తుపెట్టుకో. ఒకసారి చూడు, ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారంటే ఒక్కొక్క వైసీపీ గుండాలకి గుండెల్లోంచి, వెన్నుల్లోంచి చలి రావాలి. పోరాడితే పోయేదేముంది? ఎదవ బానిస సంకళ్ళు తప్ప. పోరాడకుండా ఏమీ రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారికి దండలు వేయొచ్చు, విగ్రహాలు పెట్టొచ్చు, కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవడు ఇవ్వడు. కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. తాడి గ్రామం అయ్యా బాబు అంటే ఒక్కడేం లేదు మాట. పోరాడి తీసుకోవాలి. అదీప్ రాజుని తుంగలో తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. ప్రధానమంత్రి గారు కీలకమైంది ప్రతి ఇంటికి రక్షిత నీరు, దానిని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచుల యువత ఇక్కడంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులం అని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులం అని. మీరు ఏ కాస్ట్ అని అడుగుతారు కదా, స్కూల్ సర్టిఫికేట్లో, కాలేజ్ సర్టిఫికేట్లు అడుగుతారు కదా. ఎవరన్నా వచ్చి నువ్వున్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు,
నీ ఉపకులం ఏంటని అడిగారు. ఎవరన్నా వచ్చే అధికారులు నీకు ఏమిష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభివృద్ధి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా. నాకేమవ్వాలో తెలియదు. చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో ఏఎస్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం. నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో, నాకెవరు చెప్పలా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఈయన బంధువులు, ఆత్మబంధువులు. ఆయనకి పంచగల రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నేను అడిగా, నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదనేవాడిని. పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలీదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, బై బై ఏ బంగారు రమణమ్మ, జం జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి, జం జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి. పాట, ఆట, పాట, నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాఠవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి, అరే నువ్వు ఈ పని చేయరా అంటే, తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడెవడు? మీకోసం అడిగేవాడెవడు? ప్రభుత్వం పెద్దన్నవ్వాలి, ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవుద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయం ఇందాక చూడలేదు, క్షమించాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చోట ఏం ఆడిముత్యం దాగుంది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని, ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని, చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను, మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047 2047 ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎలుగెత్తాలి. ఎలుగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? మిథున్ రెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులుంటే సరిపోతా? అజీత్ రాజ్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? కాదు. మీ దగ్గర డబ్బులు ఉండాలి. మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం.